హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి గులాబ్ జామున్. మనకి ఎన్టీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదండి, 1+1 ఆఫర్లో. సో అవి అన్నమాట. ఇలా మంచిగా సాఫ్ట్గా పిండి తడుపుకొని అన్నీ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. పెద్దగా చేసుకోవద్దు. పూరీ సైజ్కి చేసుకునే దానికన్నా చాలా చిన్నగా చేసుకుంటే అది ఆయిల్లో వేసినప్పుడు మంచిగా పొంగుతాయి. పెద్దగా చేసుకుంటే అది ఇంకా పెద్దగా అయిపోతాయి. సో చిన్నగా చేసుకుంటే మనకి షాపుల్లో ఇచ్చేంత వరకు వస్తాయి. బట్ నా అవన్నీ కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా వండిపోయినాయి. నా పక్కన మా బాబు డిస్టర్బ్ చేస్తున్నాడు. వాడు కూడా చేస్తాను అంటున్నాడు. పిండి పిసికేస్తున్నాడు మొత్తం. అది కొంచెం చూడండి, లాగేస్తున్నాడు మొత్తం, అన్నీ లాగేసుకుంటున్నాడు. సో ఇప్పుడు ముందు స్టవ్ వెలిగించుకొని బొగాన్లో 1.5 గ్లాస్ షుగర్ వేసుకోండి. టిప్ ఏంటంటే, ఇలా హీట్ బాయిల్ మీద షుగర్ వేయంగానే ఏమైపోతే అది అడుగంటిపోతుంది. అది మాకు వేసిన తర్వాత తెలిసింది. సో ప్లీజ్ అవాయిడ్ దట్. స్విమ్లో పెట్టుకున్నా, లేకపోతే బొగాన్లోనే ఫస్ట్ షుగర్ కొలత చేసుకొని వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకోండి. సో అలా చేస్తే ఏంటంటే షుగర్ అనేది కింద అడుగంటాడు. చూస్తున్నారు కదా బొగాన్ ఎలా వెళ్ళిపోతుందో అలా అనమాట. సో ఇంకా ఉన్నాయి లడ్డు చేసేటి. మా వాడు వదలట్లేదు, అందుకే వాడిని ఎత్తుకొనే చేస్తున్నాను. ఏదేమైనా సరే అని కింద దింపేసి ఇక లడ్లు చేస్తూనే ఉన్నాను. అరౌండ్ 50+ ఏమో వచ్చాయండి గులాబ్ జామున్స్ అన్నీ. ఇంకా చిన్న చిన్నవి చేస్తుంటే ఇంకా మంచిగా ఎక్కువ వచ్చాయేమో. ఇదేమో ఇంకోటి ఇలాయచీ పౌడర్, కొంచెం షుగర్ వేసుకొని బాగా దంచుకొని ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. ఫ్లేవర్ కోసం మంచి ఫ్లేవర్ వస్తుంది గులాబ్ జామున్కి. పాకం మంచిగా మరగాలి. సో దట్ మనము తినేటప్పటికి చాలా లిక్విడ్ టైప్ మంచి ఇట్లా దారిలాగా ఉండాలి. సో ఇంకో బాండీలోనే నెయ్యి వేసుకోండి. కొందరు నూనెతో చేసుకుంటారు, కొందరు నెయ్యితో చేసుకుంటారు. మా అత్తయ్య అయితే నెయ్యితో చేస్తారు. నెయ్యితో చేస్తే టేస్ట్ బాగుంటుందని. సో నెయ్యి ఎక్కువ యూజ్ చేస్తాం మేము. గీ వేసుకోండి, ఆయిల్ ఫ్రై చేసుకునే అంత, ఫ్రైకి సరిపడా అంట. సో కాగిన తర్వాత అట్లా వేసుకొని చూస్తున్నారు కదా అవి ఎలా వేసేటప్పుడు ఎంత చిన్నగా ఉన్నాయో, వేసిన తర్వాత ఎంత లావు పొంగాయో. సో అందుకని ఎంత చిన్నగా చేసుకుంటే అంత మంచిగా మనకి గులాబ్ జామున్ సైజ్ అనేది మంచిగా వస్తుంది. అండ్ గులాబ్ జామున్ రౌండ్ చేసుకునేటప్పుడే చాలా సాఫ్ట్గా చేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా చేసుకొని అది వేస్తే విరగవు. మీరు వేసేటప్పుడే క్రాక్స్ ఉన్నాయంటే అది డెఫినెట్గా పగుళ్ళు వచ్చేస్తాయి. ఆయిల్లో వేయంగానే విరిగిపోతాయి అవి. అలా తీసుకునేవన్నీ డైరెక్ట్ ఆయిల్ పాకంలో వేసేసేయండి. పాకం కొంచెం చల్లారిపోయింది కాబట్టి సో తీసుకున్నట్టు వేసేసుకోండి, తొందరగా అయిపోతుంది. ఎంత బ్రౌన్ అయిపోతున్నాయో, తొందరగా కాలిపోతున్నాయి అవన్నీ. చక్కగా ఎప్పుడైనా తినాలనిపిస్తే ఒక ప్యాకెట్ అయినా సరే కొంచెం ఇలా ఏం మిక్స్ అవ్వకుండా డైరెక్ట్ అదే తిని సాఫ్ట్గా తడుపుకొని మెల్లగా ఇది చేసేసుకుంటే క్షణాల్లో అయిపోయేది గులాబ్ జామున్. చూస్తున్నారు కదా ఎలా
చూడండి ఇక్కడ. మరీ బ్రౌన్ ఇప్పుడు నార్మల్ బ్రౌన్ వస్తే సరిపోతుంది, ఎందుకంటే తీయగానే ఆ వేడికి ఇంకా రచ్చి కుక్క అయిపోతుంది. సో దీని సగంగానే ఇంత పైకి వచ్చేసాయి చూసారు కదా. చిన్న చేసిన బౌల్స్ చిన్నగా, కానీ ఆయిల్ వేయగానే కొంచెం పెద్దగా అయిపోయాయి బౌల్స్ అన్నమాట. ఇది నెక్స్ట్ డే అండి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా అయ్యాయి గులాబ్ జామున్. టేస్టీ, లోపల కూడా చాలా మంచి కుక్ అయ్యాయి. ఇలా కాకుంటే మీరు కోవా కూడా వేసుకొని ట్రై చేయొచ్చు గులాబ్ జామున్, చాలా బాగుంటుంది అది కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.